శ్రీ శివాయ గురువే నమః. ఆణిముత్యం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కైలాసగిరి నుంచి భూలోకానికి చవితి సంబరాల కోసం పయనమైన ఆ పార్వతీపుత్రునకు గణేశునకు వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు భూలోకంలో ప్రజలంతా సంతోషముతో సంబరాలు చేసుకుంటారు. పార్వతీపుత్రుడు భూలోకానికి వచ్చే సమయంలో సాగరమంత సంబరాలు అంబరాన్ని దాటేలా చేస్తారు. వినాయకునికి ఆకాశమంత పందిళ్ళు వేసి భూలోకమంత సందళ్ళు చేస్తారు. భూలోకమంతా కనువిందు చేస్తారు. సాగరమంత సంబరాలు చేసుకునేందుకు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు కైలాసం వీడి భూలోకములకు వచ్చే శుభ సందర్భముగా ఈ గణేష నవరాత్రులలో ఎంతో సంబరముగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ గణేశుని ఏ విధంగా ప్రార్థిస్తారు? మనలోని అంధకారాన్ని, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే జ్ఞాన జ్యోతులు వెలిగించమని ఆ వినాయకుని అందరూ ప్రార్థించండి. వీధి వాడల్లో సంతోషముగా సంబరాలు చేసుకునేందుకు వినాయకుని పూజను చేస్తారు. ఆ భగవంతుడు మనలోని అంధకారాన్ని తొలగిస్తాడు. అంధకారాన్ని తొలగించి పిల్లలకు విద్యాభివృద్ధిని, స్త్రీలకు సౌభాగ్యాన్ని, సత్సంతానాన్ని, అష్ట ఐశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించే వినాయకుని పూజ ప్రతి ఒక్కరూ శ్రద్ధగా భక్తిగా చేయండి. కావలసినవన్నీ ముందు రోజు తెచ్చిపెట్టుకోండి. వినాయకుని అనుగ్రహం చాలా అవసరం. ఓం గం గణేశాయ నమః అనే మంత్రముతో వినాయకుడిని ప్రార్థించండి. వినాయక చవితి సందర్భముగా అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. భగవంతుడు ఆనంద స్వరూపుడు. మనిషి కూడా ఆనందంగానే ఉండాలి. ఆనంద జీవి అయిన మానవుడు తాను ఆనందిస్తూ తోటి జీవులను ఆనందింపచేస్తూ సర్వత్రా ఆనందాన్నే దర్శించాలి. ఇదే మనిషిలో ఉండాల్సిన లక్షణం. భగవంతుడు కూడా ఇదే కోరుకుంటాడు. మన వేదాలు, ఉపనిషత్తులు, కావ్యశాస్త్ర పురాణాదులు మన హృదయంలో ప్రాణరూపంలో ఉన్న ఆత్మయే పరమాత్మయని పేర్కొన్నారు కదా. మరి మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి ఆణిముత్యం.